ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు భద్రతలో మార్పులు చేశారు. సీఎం సెక్యూరిటీ వలయంలోకి కౌంటర్ యాక్షన్ టీం కూడా చేరింది. ఎన్ఎస్జీ, ఎస్ఎస్జీ, స్థానిక సాయుధ బలగాలకు అదనంగా 6 కమాండోలతో కౌంటర్ యాక్షన్ టీంని ఏర్పాటు చేశారు. ఈ మేరకు 3 వలయాలుగా ఏర్పడి చంద్రబాబుకు రక్షణ కల్పిస్తారు. ప్రస్తుతం 6 కౌంటర్ యాక్షన్ కమాండోలు చంద్రబాబు భద్రత కోసం రంగంలోకి దిగాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు సెక్యూరిటీలో మార్పులు జరిగాయి. కొత్తగా కౌంటర్ యాక్షన్ టీం రంగంలోకి దిగింది. చంద్రబాబుకు భద్రత కల్పిస్తున్న ఎన్ఎస్జీ, బ్లాక్ క్యాట్ కమాండోలు, అలాగే ఎస్ఎస్జీ సిబ్బంది ఇప్పుడు కౌంటర్ యాక్షన్ టీం కూడా రక్షణగా ఉంటుంది. చంద్రబాబుకు 3 అంచెల భద్రతను కల్పిస్తున్నారు. తొలి వలయంలో ఎన్ఎస్జీ కమాండోలు, రెండో వలయంలో ఎస్ఎస్జీ కమాండోలు, ఇక సెక్యూరిటీ ఉంటుంది. 3వ వలయంగా సీఎం పర్యటనకు వెళ్ళినప్పుడు అక్కడి పోలీసు యూనిట్లకు చెందినటువంటి సాయుధ బలగాలు భద్రతనిస్తాయి. వీరితో పాటుగా ఇప్పుడు కొత్తగా సీఎం సమీపంలో 6 కౌంటర్ యాక్షన్ కమాండోలు సెక్యూరిటీగా ఉంటారు. ఏదైనా ఇబ్బంది ఎదురైతే ఎన్ఎస్జీ, ఎస్ఎస్జీ ముఖ్యమంత్రిని రక్షించి సురక్షితంగా ఉండే ప్రాంతానికి తీసుకువెళ్తారు. ఈలోపు కౌంటర్ యాక్షన్ టీం బయట నుంచి దాడి చేసే వారిని ఎదుర్కొంటుంది. ప్రధాని భద్రతను పర్యవేక్షించి ఎస్పీజీ టీం ఈ కౌంటర్ యాక్షన్ కమాండోలకు శిక్షణ ఇచ్చాయి. అలిపిరిలో బ్లాస్ట్ ఘటన తర్వాత చంద్రబాబుకు కేంద్రం ఎస్ఎస్జీతో రక్షణ కల్పిస్తుంది. 2019 నుంచి 2024 వరకు చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కొన్ని ఘటనల్లో ఆయనపై దాడికి యత్నం జరగడంతో ఎన్ఎస్జీ కమాండోల సంఖ్యను పెంచింది. ముందు 6 కమాండోలు సెక్యూరిటీ వింగ్లో ఉండగా ఆ తర్వాత చంద్రబాబు బయటకు వెళ్లే సమయంలో ఆ సంఖ్యను 12కు పెంచారు. ఇప్పుడు తాజాగా కౌంటర్ యాక్షన్ టీం కూడా రంగంలోకి దిగింది.